సో, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 11. సో, ఇంతకుముందు హ్యావ్ అండ్ హ్యాస్ గురించి మాట్లాడుకున్నాం. హ్యావ్ అండ్ హ్యాస్ అనేది మెయిన్ వర్బ్‌గా పనిచేస్తుందంటే సెంటెన్స్‌లో అది పొసెషన్ గురించి మాట్లాడుతుంది. హెల్పింగ్ వర్బ్‌గా పనిచేస్తుందంటే ఒక మెయిన్ వర్బ్‌కి సపోర్ట్ చేస్తూ ఒక హెల్పింగ్ వర్బ్‌గా యాక్ట్ అవుతుంది. అక్కడ ఒక యాక్టివిటీ జరుగుతుంది. ఒక యాక్షన్ జరుగుతుంది అని అర్థం. సో, ఇప్పుడు హ్యాడ్ అనేది ఒక పొసెసివ్ లేకపోతే ఒక ఎక్స్‌పీరియన్స్‌ని సూచించడానికి ఉపయోగిస్తాం అన్నమాట. సో, హ్యాడ్ ఏ బైసికిల్ గతంలో నాకు బైసికిల్ ఉంది. అవునా? ఇప్పుడు లేదని అర్థం. ఓకేనా? గతంలో నాకు బైసికిల్ ఉంది. ఐ ఓన్డ్ ఏ బైసికిల్ ఇన్ ద పాస్ట్. గతంలో నాకొక సైకిల్ ఉంది. సో, గతంలో వి హ్యాడ్ ఏ పెట్ డాగ్ వెన్ వి వర్ కిడ్స్. సో, మన చిన్నప్పుడు మా ఇంట్లో ఒక పెంపుడు కుక్క ఉండేది. హి హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ కాలేజ్. అతనికి కాలేజ్‌లో చాలా మంది స్నేహితులు ఉండేవారు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుకో అతను. సో, అతను కాలేజ్ చదివే టైంలో అతనికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పాలి అంటే, హి హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ కాలేజ్. ఆమెకు ఒక అందమైన ఇల్లు ఉంది గతంలో. గతంలో ఆమెకి ఒక సొంత ఇల్లు ఉంది అనుకున్నామనుకో, అప్పుడెలా చెప్పాలి? షీ హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ హౌస్ అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా హ్యావ్ అండ్ హ్యాస్. హ్యావ్ అనేది సబ్జెక్ట్ మీద హ్యావ్ అండ్ హ్యాస్ అనేది బోత్ సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటది మనకు తెలుసు. హ్యావ్ అనేది ఐ హ్యావ్ అని మాట్లాడతాం. హ్యాస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్‌కే హి హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్ మాత్రమే వాడతాం. రిమైనింగ్ సబ్జెక్ట్స్‌కంతా హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. బట్ హ్యాడ్‌కి అలాగుండదు. హ్యాడ్‌కి ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. పాస్ట్‌లో సబ్జెక్ట్ ఎటువంటి సబ్జెక్ట్ మీదైనా గానీ ద సెకండ్ వర్డ్ హ్యాడే వస్తుంది పొసెసివ్ చెప్పేటప్పుడు. ఐ హ్యాడ్, యూ హ్యాడ్, హీ హ్యాడ్, షీ హ్యాడ్, ఇట్ హ్యాడ్, వి హ్యాడ్, దే హ్యాడ్. ఓకే. లైక్ డిడ్. డిడ్‌కి కూడా అన్ని సబ్జెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఏ ఏ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నా గానీ ద సెకండ్ వర్డ్ డిడ్ అనేది యూజ్ చేయొచ్చు. సో, పాజిటివ్ సెంటెన్స్ విత్ హ్యాడ్‌తో మొదలుపెట్టాలంటే ఐ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ కార్. నాకు ఒక అందమైన కార్ ఉండేది గతంలో. దే హ్యాడ్ ఎ బిగ్ ఫార్మ్ ఇన్ దేర్ విలేజ్. వారి గ్రామంలో ఒక పెద్ద వ్యవసాయ భూమి ఉండేది గతంలో. ఐ హ్యాడ్ ఎన్ ఇంట్రెస్టింగ్ బుక్ కలెక్షన్. నాకు ఒక ఆసక్తికరమైన పుస్తకాల సేకరణ ఉండేది గతంలో. అంటే అతనికి పాస్ట్‌లో అంటే అతను కాలేజ్ చదివే టైంలో అతనికి బుక్స్ కలెక్షన్ చేసుకోవడం అనేది ఒక హాబిచ్యువల్ యాక్షన్‌గా ఉండేదన్నమాట. షీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ సిల్క్ శారీస్. ఆమెకి చాలా పట్టు శారీలు ఉన్నాయి గతంలో. సో, ఇప్పుడు లేవు. గతంలో ఉన్నాయి అని చెప్పేటప్పుడు షీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ సిల్క్ శారీస్ అని చెప్పొచ్చు. దే హ్యాడ్ ఎ నైస్ గార్డెన్. వారికి మంచి తోట ఉంది. గతంలో వాళ్ళకి మంచి తోట ఉంది. బట్ ఇప్పుడు లేదని అర్థం. నెగెటివ్ సెంటెన్స్ విత్ హ్యాడ్‌ని యూజ్ చేయాలంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. నెగెటివ్ సెంటెన్స్ యూజ్ చేసేటప్పుడు హ్యాడ్‌ని ఉపయోగించము. స్ట్రక్చర్ ఆఫ్ ది సెంటెన్స్ అనేది మీరు క్లియర్‌గా గుర్తుపెట్టుకోవాలి. స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్. డిడ్ అనేది పాస్ట్ టెన్స్ రిఫర్ చేస్తుంది. అంటే డిడ్ పాస్ట్‌ని రెఫర్ చేస్తుందంటే పొసెసివ్ ఏం రెఫర్ చేస్తుందంటే హ్యావ్‌ని తీసుకోవాలి. హ్యాడ్‌ని తీసుకోకూడదు. డిడ్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాడ్ అన్నమాట. సో, మనం నెగెటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు పొసెసివ్ ఫార్మ్‌లో హ్యాడ్‌ని తీసుకోకూడదు. డిడ్ సో, నెగెటివ్ చేస్తున్నాం కాబట్టి డిడ్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ అని తీసుకోవాలి. సో, ఐ డిడ్‌న్ట్ హ్యావ్ ఎ బైక్. బైక్ అనేది నౌన్. డిడ్‌న్ట్. డిడ్ ప్లస్ నాట్. డిడ్ ప్లస్ నాట్ డిడ్ ప్లస్ నాట్ చేసామంటే ఈ సెంటెన్స్‌ని నెగెటివ్ చేస్తుంది. నెగెటివ్ చేసిన వెంటనే వర్డ్ దాన్ని నౌన్ రెఫర్ చేయకూడదు. ఇన్ బిట్వీన్ ఒక మెయిన్ వర్బ్ ఉండాలి. సో, దాన్ని ఇక్కడ మనం పొసెసివ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హ్యావ్ అనేది ఒక మెయిన్ వర్బ్‌గా యాక్ట్ అవుతుంది. దానివల్ల ఐ డిడ్‌న్ట్ హ్యావ్ ఎ బైక్ అని రెఫర్ చేస్తున్నాం. హి డిడ్‌న్ట్ హ్యావ్ ఎ జాబ్ లాస్ట్ ఇయర్. ఆయనకు గత సంవత్సరంలో ఉద్యోగం లేదు. షీ డిడ్‌న్ట్ హ్యావ్ హర్ ఓన్ హౌస్. ఆమెకు సొంత ఇల్లు గతంలో లేదు. షీ డిడ్‌న్ట్ హ్యావ్ ఎనఫ్ మనీ టు బై ఎ న్యూ ఫోన్. సో, నీకు కొత్త ఫోను కొనడానికి సరిపడే డబ్బులు లేదు గతంలో. ఇలాగ గతంలో మీకేదైనా గాని ఒక నెగెటివ్‌గా చెప్పాలి అంటే హ్యాడ్‌ని యూజ్ చేయకూడదు. అంటే పొసెసివ్ ఫార్మ్‌లో లేనిటివి. అంటే మీకు ఓనర్‌షిప్ లేనాటి గురించి మాట్లాడాలంటే గతంలోటివి. అప్పుడు నాకు కార్ లేదు, నాకు ఇల్లు లేదు, నాకు బైక్ లేదు. ఇలాగా మీకు ఓనర్‌షిప్ కలిగి ఉండలేనాటి గురించి మనం నెగెటివ్ సెంటెన్స్‌లో చెప్పేటప్పుడు హ్యాడ్ యూజ్ చేయకూడదు. Did plus not. Did plus not making the sentence negative. After that we have to give main word. సో, పొసెసివ్ గురించి మాట్లాడుతున్నాం. అంటే బైక్ అనేది ఒక పొసెసివ్ థింగ్ కాబట్టి మెయిన్ వర్బ్‌గా హ్యావ్ వస్తది. దాని తర్వాత నౌన్ వస్తుంది. ఓకేనా?
సో ఆఫ్టర్ డిడ్ంట్ ఆల్వేస్ యూజ్ హ్యావ్, నాట్ హ్యాడ్. డిడ్ంట్ వచ్చిన తర్వాత ఎప్పుడు హ్యావ్ వాడాలి, హ్యాడ్ కాదు. సో రిమెంబర్ దిస్ పాయింట్. సో పొసెసివ్ లో ప్రెసెంట్ టెన్స్ ఎలా ఉంటది, పాస్ట్ టెన్స్ ఎలా ఉంటది. పాజిటివ్ గా ఐ హ్యావ్ ఏ బైసికల్, షీ హ్యాస్ ఏ కార్. హ్యావ్ అండ్ హ్యాస్ అనేది సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటది. ఐ, వి, యూ, దే కి హ్యావ్ వస్తుంది, హీ, షీ, ఇట్ కి హ్యాస్ వస్తుంది. సేమ్ లైక్ వాజ్ వర్క్ వచ్చినట్టు. నెగటివ్ ఐ డోంట్ హ్యావ్ ఏ బైసికల్, షీ డజంట్ హ్యావ్ ఏ బైసికల్. సో తెలుసు కదా, ఐ డోంట్, షీ డజంట్, లైక్ సో థర్డ్ పర్సన్ సింగిల్ కి డజంట్ వస్తుంది, రిమైనింగ్ సబ్జెక్ట్స్ కి డూ వస్తుంది. సో డూ ప్లస్ సి నాట్ బెటర్ అంటే సెంటెన్స్ నెగిటివ్ చేస్తుంది. దాని తర్వాత మెయిన్ వర్బ్ పెట్టి, మెయిన్ వర్బ్ దేన్ని ఇండికేట్ చేయాలి అంటే పొసెసివ్ ని ఇండికేట్ చేయాలి. సో ఈ సెంటెన్స్ పొసెసివ్ గురించి చెప్తున్నాం కాబట్టి, అంత గతంలో నాకు సైకిల్ లేదు అనే దాని గురించి చెప్పే కాబట్టి అక్కడ హ్యావ్ అండ్ హ్యాస్ అనేది మెయిన్ వర్బ్ గా యాక్ట్ అవుతుంది. ఐ డోంట్ హ్యావ్ ఏ బైసికల్, షీ డజంట్ హ్యావ్ ఏ కార్ అని చెప్పాలి. అదే పాస్ట్ టెన్స్ లో చెప్పాలంటే ఐ హ్యాడ్ ఏ బైసికల్, గతంలో నాకు బైసికల్ ఉండేది. షీ హ్యాడ్ ఏ కార్ అంటే గతంలో నీకు ఓనర్షిప్ ఉన్నప్పుడు హ్యాడ్ యూస్ చేయొచ్చు. గతంలో నీకు ఓనర్షిప్ రానప్పుడు హ్యాడ్ యూస్ చేయకుండా డిడ్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ పెట్టాలి. ఐ డిడెంట్ హ్యావ్ ఏ బైసికల్, ఐ డిడెంట్ హ్యావ్ ఏ కార్ అని చెప్పాలి. ఐ డిడెంట్ హ్యావ్ ఏ కార్, ఐ డిడెంట్ హ్యావ్ ఏ బైక్, ఐ డిడెంట్ హ్యావ్ ఏ బైక్, నవ్ ఐ హ్యావ్ ఏ, నవ్ ఐ హ్యావ్ ఏ బైక్. సో ఇలాగా నెగిటివ్ చెప్పేసి పాజిటివ్ చెప్పచ్చు. ఐ డిడెంట్ హ్యావ్ ఏ బైక్, నవ్ ఐ హ్యావ్ ఏ బైక్. ఇలాగా మనం సెంటెన్స్ మేక్ చేయొచ్చు. సో ఇంపార్టెన్స్ రూల్స్ రిమెంబర్, ఇన్ ద ప్రెసెంట్ టెన్స్ యూ కెన్ సే ఐ హ్యావ్ గాట్ ఏ కార్, ఐ హ్యావ్ గాట్ ఏ కార్, షీ హ్యాస్ గాట్ ఏ బైక్ అని చెప్పచ్చు. బట్ పాస్ట్ టెన్స్ కి వచ్చే కాడికి యూ షుడ్ నాట్ యూజ్ గాట్. ఐ హ్యాడ్ గాట్ ఏ బైక్ అనేది ఇన్కరెక్ట్. ఐ హ్యాడ్ ఏ కార్ అని మాత్రమే చెప్పాలి. ఓకేనా. సో మనం ప్రెసెంట్ టెన్స్ లో చెప్పుకున్నాం కదా, ఐ హ్యావ్ ఏ కార్ ఈజ్ ఈక్వల్ టు ఐ హ్యావ్ గాట్ ఏ కార్, ఒకటే సేమ్ మీనింగ్ వస్తుందని. షీ హ్యాస్ ఏ బైక్ ఈక్వల్ టు షీ హ్యాస్ గాట్ ఏ బైక్, ఈ రెండింటికి మీనింగ్ ఒకటే అని చెప్పుకున్నాం కాబట్టి, సో అదే సేమ్ అదే దాని అలాగే పాస్ట్ టెన్స్ లో కూడా మాట్లాడాలి అంటే ఇట్స్ అన్ ఇన్కరెక్ట్. సో ఐ హ్యాడ్ గాట్ ఏ కార్ అనేది ఇన్కరెక్ట్. ఐ హ్యాడ్ ఏ కార్ అని మాత్రమే మాట్లాడాలి, సెంటెన్స్ ని మేక్ చేయాలి. సో మనకు తెలుసు పాస్ట్ పొజిషన్ అంటే హ్యాడ్ యూస్ చేస్తాం, ప్రెసెంట్ అయితే హ్యావ్ అండ్ హ్యాడ్ యూస్ చేస్తాం. ఐ హ్యాడ్ ఏ బైక్ ఇన్ 2005 బట్ ఐ డోంట్ హ్యావ్ ఇట్ నౌ. సో నా గతంలో 2005లో నాకు ఒక బైక్ కలిగి ఉండేది, బట్ ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఇట్ నౌ. దే హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ మనీ బట్ దే డోంట్ హ్యావ్ ఇట్ నౌ. గతంలో వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉండేది, బట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమీ లేదు. అదే నెగిటివ్ ఇన్ ద పాస్ట్ అంటే షీ హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ హౌస్ బట్ షీ డిడెంట్ హ్యావ్ ఏ కార్. సో గతంలో ఆమెకి చాలా మంచి కార్ ఉండేది, మంచి ఇల్లు ఉండేది, బట్ అప్పుడు ఆమెకి కార్ లేదు. ప్రెసెంట్ విఎస్ పాస్ట్. దే హ్యాడ్ ఎవ్రీథింగ్ బట్ దే లాస్ట్ ఇన్ బిజినెస్. సో వాళ్ళకి ఒకప్పుడు చాలా ఆస్తి ఉండేది, బట్ వాళ్ళ ఆస్తి అంతా బిజినెస్ లో పోగొట్టుకున్నారు. నౌ దే డోంట్ హ్యావ్ ఎనీ మనీ. సో ఇప్పుడు వాళ్ళ చేతిలో ఏ మనీ లేదు. సో ఈ సెంటెన్స్ పాస్ట్ గురించి మాట్లాడుతుంది, ఈ సెంటెన్స్ ప్రెసెంట్ గురించి మాట్లాడుతుంది. సో డిడ్ ఇక్కడ డూ కాబట్టి ఇది ప్రెసెంట్ గురించి మాట్లాడుతుంది. డింట్ పెడితే అప్పుడు నవ్వు రాకూడదు. సో దే హ్యాడ్ ఎవ్రీథింగ్ బట్ దే లాస్ట్ ఇట్ ఇన్ బిజినెస్, దే డిడెంట్ హ్యావ్ ఎనీ మనీ. సో గతంలో మాట్లాడి ప్రెసెంట్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. దే దే హ్యాడ్ ఎవ్రీథింగ్ బట్ దే లాస్ట్ ఇట్ ఇన్ బిజినెస్. నౌ దే డోంట్ హ్యావ్ ఎనీ మనీ. ఓకే. డిడ్, డస్, డన్, డూయింగ్. సో ఈ 4 వర్డ్స్ గురించి నేను సపరేట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. లెక్చర్ నెంబర్ 4, స్పోకెన్ ఇంగ్లీష్ 4. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్, యూ విల్ అండర్స్టాండ్ ద థింగ్స్. డూ, డస్, డిడ్, డన్ అనేటివి చాలా ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్లో. సో మీరు అవి కానీ శ్రద్ధగా కానీ నేర్చుకున్నారా అంటే సో యు ఆర్ వెల్. సో సమ్మరీ ఆఫ్ హ్యాడ్ యూసేజ్. యూజ్ హ్యాడ్ ఫర్ ఆల్ యూసేజ్ ఇన్ ద పాస్ట్. సో చెప్పాం కదా, ఏ సబ్జెక్ట్ ఎత్తుకున్నా దాని పాస్ట్ గురించి అంటే హ్యాడ్ అనేది ఒక పొసెసివ్ ఫామ్. సో మనము పాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ తోనే స్టార్ట్ అవుద్ది. ఆ సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ అండ్ హ్యాస్ అనేది డిపెండ్ అవుతుంది. ఓకేనా. ఐ హ్యావ్, హీ హ్యాస్ అనేది. బట్ ఏ సబ్జెక్ట్ కైనా హ్యాడ్ ని పెట్టుకొని మనం వాడచ్చు. సో యూజ్ హ్యాడ్ ఫర్ ఆల్ సబ్జెక్ట్ ఇన్ ద పాస్ట్.
యూజ్ డిడ్ంట్ హ్యావ్ ఫర్ నెగెటివ్ సెంటెన్స్. చెప్పాను కదా, హ్యాడ్ అనేది నెగెటివ్ సెంటెన్స్ కి వాడకూడదు. డిడ్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్, హ్యావ్ అనేది మెయిన్ వర్బ్ గా యాక్ట్ అవుతుంది. సో అవాయిడ్ సేయింగ్ హ్యాడ్ గాట్ ఇన్ ద పాస్ట్. సో మనము ఐ హ్యావ్ ఎ కార్ ఇజ్ ఈక్వల్ టు ఐ హ్యావ్ గాట్ ఎ కార్ ఇన్ ప్రెసెంట్ టెన్స్ లో మనం మాట్లాడుకున్నాం. అదే సినానిమస్ అదే సెంటెన్స్ లాగా మనం పాస్ట్ లో క్రియేట్ చేద్దామంటే అది ఇన్కరెక్ట్ గా వస్తుంది. ఐ హ్యాడ్ గాట్ ఏ బైసికల్ అన్నామంటే ఇన్కరెక్ట్. ఐ హ్యాడ్ ఏ బైసికల్ అని మాత్రమే అనాలి. ఓకేనా? సో డిఫరెన్స్ బిట్వీన్ ప్రెసెంట్ హ్యావ్ హ్యాస్, పాస్ట్ హ్యాడ్ పొసెసివ్ ఫామ్ లో. సో ప్లీజ్ subscribe to my channel and like this video and comment your doubts in comment section. Thank you so much.